హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్వేల్ ఛానల్. ఈరోజు మనం తమ్నేల్లో చూపించిన విధంగా మన మొబైల్ హ్యాంగ్ అవుతూ ఉంది. అంతేకాకుండా మన మొబైల్ హ్యాంగ్ అవ్వడమే కాకుండా మనం ఏదైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఆ అప్లికేషన్స్కి వచ్చేసి బ్యాక్ ఎండ్లో కొన్ని ఫోల్డర్స్ క్రియేట్ అవుతాయి. ఆ ఫోల్డర్స్ని మనం ఎలా రెక్టిఫై చేయాలి, అంతేకాకుండా రెక్టిఫై చేసిన ఫోల్డర్స్ని మనం ఎలా డిలీట్ చేయాలి, అది ఒకటి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ కాలంలో అయితే మన మొబైల్స్ అయితే 8 GB ర్యామ్ అంట, లేకపోతే 16 GB ర్యామ్ అంట, 6 GB ర్యామ్ ఇలా తీసుకోవడం వల్ల ఏ అప్లికేషన్ కనపడినా మన మొబైల్లో అయితే వేసేస్తాను. ఎందుకంటే మనకు నెట్ ఫ్రీగా ఉంది, అలాగే మన మొబైల్లో స్పేస్ చాలా ఉంది. సో అలా వేస్తా ఉన్నాం. అదే 2 years 3 years బ్యాక్ తీసుకున్నట్లయితే మనకు కావాల్సిన అప్లికేషన్ని దాన్ని ఇన్స్టాల్ చేసుకొని మళ్ళీ నెట్ ఆఫ్ చేసుకునే వాళ్ళం. సో అప్పుడు మనకు మొబైల్ హ్యాంగింగ్ అనేది కొద్దిగా తక్కువగా ఉంది. ఈ రోజుల్లో ఏంటంటే ఇలా యూజ్ చేయడం వల్ల ఏవేవో సమ్ డమ్మీ అప్లికేషన్స్ అవి ఇవి ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోయి మన మొబైల్ హ్యాంగ్ అవుతుంది. సో ఈ హ్యాంగింగ్కి అండ్ ఈ ఫోల్డర్స్ని ఎలా డిలీట్ చేయాలి అనేది ఒక చిన్న యాప్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేయండి. మనం ఏ వీడియో చేసినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఇప్పుడు మీ మొబైల్లోని ప్లే స్టోర్ని అయితే ఫస్ట్ ఓపెన్ చేయండి. వన్స్ ఓపెన్ చేయగానే పైన కనబడుతున్న సెర్చ్ బార్లో రిపేర్ సిస్టమ్, వన్స్ రిపేర్ సిస్టమ్ అని ప్రెస్ చేయగానే మనకు ఇలా హోమ్ పేజ్ వచ్చేసి ఈ అప్లికేషన్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. వన్స్ ఈ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేస్తే మనకు యూఐ అంటే హోమ్ పేజ్ అనేది ఇలా రావడం జరుగుతుంది. మనకు ఆండ్రాయిడ్ సింబల్తో ప్లస్ మనకు ఈ స్క్రీన్ కలర్ అంతా ఇలా రావడం జరుగుతుంది. వన్స్ మనకు రాగానే ఇక్కడ పాపప్ మెసేజ్ వస్తుంది, అలో స్టోరేజ్ పర్మిషన్స్ అనేసి. ఓకే, ఇప్పుడు అలో రిపేర్ సిస్టమ్ ఫొటోస్, మీడియా, ఫైల్స్ అన్నిటికి కూడా మనం అలో ఇస్తా ఉన్నాం. వన్స్ అలో ఇవ్వగానే మనకు బ్యాటరీ పర్సెంటేజ్ 13%, స్టోరేజ్ 105లోకి ఫ్రీ 57.2 GB ఉంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కనపడుతుంది కదా రిపేర్ సిస్టమ్ అనేసి. ఈ రిపేర్ సిస్టమ్ పైన వన్స్ క్లిక్ ఇవ్వండి. వన్స్ రిపేర్ సిస్టమ్ పైన క్లిక్ ఇవ్వగానే మన మొబైల్లో ఉన్న యాప్స్ అన్నీ కూడా ఇక్కడ స్కానింగ్ అవ్వడం జరుగుతుంది. ఈ అప్లికేషన్లో మీ మొబైల్లో ఎన్ని 100 ఉన్నాయా, లేకపోతే 10 ఉన్నాయా, 20 ఉన్నాయా, బేస్డ్ అపాన్ మీ యాప్స్ సైజుని బట్టి ఆ టైమింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. వన్స్ ఇక్కడ మనకు స్కానింగ్ అవ్వగానే కింద చూసుకుంటే మనకు 4 ఉన్నాయి, 4 కాలమ్స్: రిపేర్ సిస్టమ్ ఆండ్రాయిడ్, రెమెడీ బూట్, ఫైల్ సిస్టమ్ రిపేరింగ్, బూస్టర్ ర్యామ్ అనేసి. ఈ 4 కూడా మనకు ఈ స్కానింగ్ కంప్లీట్ అవ్వగానే ఈ 4 సిస్టమ్స్, ఈ 4 ఫీచర్స్ కూడా మనకు కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. వన్స్ కంప్లీట్ అవ్వగానే మనకు ప్రాసెస్ అనేది వస్తుంది. దీనికంటూ ఎక్కువ టైం ఏం తీసుకోదు, 2 to 5 minutes. అది కూడా మీ మొబైల్ బేస్డ్ ఆన్ మీ మొబైల్ పర్ఫార్మెన్స్ పైన 2 to 5 minutes లోపల అది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రిపేర్ సిస్టమ్ ఆండ్రాయిడ్ వచ్చేసి అది ఫుల్ సక్సెస్ అయింది, టిక్ మార్క్. అలాగే రెమెడీ బూట్ అది సక్సెస్ అయింది కాబట్టి టిక్ మార్క్ వచ్చింది మనకు. అలాగే ఫైల్ సిస్టమ్ రిపేరింగ్ వచ్చేసి మనకి ఇప్పుడు రన్నింగ్లో ఉంది. అదేవిధంగా పైన స్కానింగ్ అయిన అప్లికేషన్స్ చూసుకుంటే స్నాప్చాట్ కానివ్వండి, లేకపోతే జీబోర్డ్, కాంటాక్ట్ స్టోరేజ్ కానివ్వండి, క్వాల్కాము, ఈ క్వాల్కామ్ టైమ్ సర్వీసెస్, ఈ పర్మిషన్ మేనేజ్, ఫోన్ మేనేజరు, అలాగే ఓపో ఎల్ఎఫ్ఈ హెచ్ఈఆర్, ఇవి వచ్చేసి ఈ అప్లికేషన్ మనకు కనపడవు. ఇవన్నీ బ్యాక్ ఎండ్లో మనకు ఏదైతే సాఫ్ట్వేర్ ఉంటుందో సాఫ్ట్వేర్లో వాళ్ళు యూజ్ చేసి ఉంటారు. సో అవి కూడా మనకు మన మొబైల్లో స్కాన్ చేసేసి వాటిలో ఏదైనా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ రెక్టిఫై చేసి మాడిఫై చేయడం జరుగుతుంది. సో వన్స్ బూస్టర్ కూడా ర్యామ్ అవ్వగానే మనకి ఇక్కడ డన్, RAM has been accelerated successful. Now you can use your desired device with no problem in RAM. ఇక్కడ చూసుకుంటే ఇలా ఇచ్చింది. మనం రేటింగ్ కావాలనుకుంటే కింద రేటింగ్ ఇవ్వచ్చు, లేకపోతే డన్ ప్రెస్ చేయండి. వన్స్ డన్ ప్రెస్ చేయగానే మనకు ఈ పేజ్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకు అదేవిధంగా కింద ఎంటీ ఫోల్డర్ అనే ఆప్షన్ ఉంది కదా. వన్స్ ఎంటీ ఫోల్డర్ పైన క్లిక్ ఇవ్వగానే మనకి ఇక్కడ మన మొబైల్లో ముందు అప్లికేషన్స్ అనేటివి ఇన్స్టాల్ చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ టిక్టాక్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినాం. ఇప్పుడు అందరూ కూడా టిక్టాక్ అప్లికేషన్ రిమూవ్ చేశారు. వన్స్ రిమూవ్ చేయగానే మనకు ఆ టిక్టాక్ ఫోల్డర్ అయితే మనకు అలాగే ఉంటుంది మన మొబైల్లో. సో ఇలాంటి ఫోల్డర్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ క్లీన్ అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఎన్ని ఫోల్డర్స్ క్లీన్ అయ్యాయి ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ స్టేటస్లో చూపించడం జరుగుతుంది. ఆ క్లీన్ పైన మీరు క్లిక్ ఇచ్చినప్పుడు ఈ ప్రాసెస్ అంతా రన్ అవ్వడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అనేది అప్ టు 100 వరకు వెళ్తుంది, మళ్ళీ అప్ టు 100 వరకు వెళ్తుంది. ఇలా కొన్నిసార్లు అనేది ప్రాసెస్ జరుగుతుంది. ఎందుకంటే ఫోల్డర్స్కి ఒకసారి, అలాగే డమ్మీ ఫైల్స్కి ఒకసారి, అలాగే కొన్ని
జేపీజీ ఫైల్స్ ఉంటాయి ఓపెన్ కానివ్వండి వాటి కోసం ఇలా సపరేట్గా రన్ అవుతుంది కాబట్టి మనం 100 అయిపోయింది మళ్ళీ 100కి వస్తూ ఉంది ఏంటి అనేసి అయితే మీరు ఆశ్చర్యపోకండి. వన్స్ అయిపోగానే మనకి ఇక్కడ సక్సెస్ఫుల్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఫ్రీ 460 MB. అదేవిధంగా నేను ఇది 1 or 2 టైమ్స్ ఆల్రెడీ చేశాను. ఎందుకంటే మన మొబైల్లో చాలా ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ కానివ్వండి, ఫోటోషాప్ సాఫ్ట్వేర్స్ కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి కదా. సో నాకైతే డైలీ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు 460 MB చూపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే షేర్ ఇట్, ఫిల్మోరగో, అదేవిధంగా యూకట్, ఇన్షాట్ ఇలా మనం వాడే అప్లికేషన్ అన్నిటి నుంచి తీసుకున్నది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు ఎంటీ ఫోల్డర్స్ అండ్ రిపేర్ సిస్టమ్ అయిపోయింది. అంతేకాకుండా మనం టూల్స్లోకి వెళ్ళినప్పుడు మనం మన ఆప్షన్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా ఇన్ఫోలోకి వెళ్ళినప్పుడు మన బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉంది, మన బ్యాటరీ వోల్టేజ్ ఎంత ఉంది, ప్లస్ టెంపరేచర్ ఎంత ఉంది అనేసి ఇక్కడ తెలుసుకోవచ్చు. బ్యాటరీ హెల్త్, అదేవిధంగా స్టోరేజ్లోకి వెళ్ళినప్పుడు మన ఇంటర్నల్ స్టోరేజ్ చెక్ చేసుకోవచ్చు, ర్యామ్ స్టోరేజ్ చెక్ చేసుకోవచ్చు. ర్యామ్ స్టోరేజ్ అవైలబుల్ 1.9 GB, టోటల్ ర్యామ్ 8 GB ఇలా చూపిస్తుంది కదా. అంతేకాకుండా మన మొబైల్ కాన్ఫిగరేషన్ ఏంటి, ఆండ్రాయిడ్, అదేవిధంగా బ్రాండ్ ఏంటి, దాని వర్షన్ ఏంటి, యాప్ లెవెల్, API లెవెల్, అదేవిధంగా మనం ప్రాసెసర్ కానివ్వండి, మనం సెన్సార్ తీసుకున్నప్పుడు మన GPS సెన్సార్ కానివ్వండి, మన వైబ్రేషన్ సెన్సార్ కానివ్వండి, స్టెప్ డిటెక్టర్ కానివ్వండి, ఇలా అన్నీ కూడా మన డిస్ప్లే చూసుకుంటే మన డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఎంత, అదేవిధంగా స్క్రీన్ హైట్, విడ్త్, ఫిజికల్ సైజు, స్క్రీన్ సైజ్ ఇలా మొత్తం కనపడుతుంది కదా. ఇలా మన మొబైల్ ఇన్ఫర్మేషన్ని కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మన వీడియోని లైక్ చేయండి. మీకు ఏదైనా టాపిక్ గురించి కావాలంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.